హే గాయ్స్, మీ అందరికీ ఒక సీరియస్ క్వశ్చన్. సో ఇప్పుడు రేపు సడన్గా వరల్డ్ వార్ స్టార్ట్ అయింది అనుకుందాం. మనం సేఫ్గా ఉండడానికి మన కోసం ఏమైనా సేఫెస్ట్ ప్లేసెస్ ఉన్నాయా? అంటే మన కోసం గవర్నమెంట్ ఏమైనా సేఫెస్ట్ ప్లేసెస్ని, సేఫెస్ట్ బంకర్స్ని ఏమైనా కన్స్ట్రక్ట్ చేశారా? ఒకవేళ మీకు తెలిసినట్టయితే కామెంట్లో చెప్పండి. సో ఈరోజు మన వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి సేఫెస్ట్ బంకర్స్ అండ్ సేఫెస్ట్ కంట్రీస్ అనమాట గైస్. సో ఫస్ట్ మనమైతే బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. ప్రీవియస్ ఏమైందంటే వరల్డ్ వార్ 2 అయినప్పుడు చాలా కంట్రీస్ వాళ్ళ పీపుల్ని కోల్పోయారు, సగం మందికి ఇంజురీ అయింది, ఇంకా చాలా మంది చనిపోయారు కదా. సో ఇలాంటి టైంలో వాళ్ళ కంట్రీ పైకి ఇట్లా న్యూక్లియర్ బాంబ్స్ నుంచి, మిసైల్స్ నుంచి, ఎంత పెద్ద వార్ నుంచి అయినా తప్పించుకోవడానికి ఇట్లా కొన్ని బంకర్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సో ఇవి వరల్డ్ వార్ 2 టైంలోనే కన్స్ట్రక్ట్ చేశారు. అవి కూడా ఇప్పటికీ అట్లనే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ మనమైతే యూఎస్ఏ గురించి మాట్లాడుకుందాం. యూఎస్ఏలోనైతే మౌంటైన్ కాంప్లెక్స్ అనేది ఒకటి చేసుకున్నారు గైస్. అంటే చెనన్ మౌంటైన్ కాంప్లెక్స్ అనేది ఒకటి ఉంది. దీంట్లో అమెరికా పీపుల్ ఎవరైనా సరే సేఫ్గా దాక్కోవచ్చు, అంటే సేఫ్గా ఉండొచ్చు ఆ ప్లేస్లో. సో దీన్ని మౌంటైన్ కింద కన్స్ట్రక్ట్ చేశారు గైస్. ఇప్పుడు వాళ్ళు ఎంత పెద్ద న్యూక్లియర్ వేసినా, మన వేరే కంట్రీస్ ఏమైనా న్యూక్లియర్ బాంబ్స్ వేసినా, లేకపోతే మిసైల్స్ ఏమైనా వదిలిపెట్టినా సరే, ఫస్ట్ ఆ మౌంటైన్ డ్యామేజ్ అయితేనే దాని లోపల ఉన్న బంకర్, ఆ బంకర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే న్యూక్లియర్ నుంచి తప్పించుకోవడానికి కన్స్ట్రక్ట్ చేసిరు అప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రష్యాలో అయితే చాలా అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మాస్కో మెట్రో 2. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఎవరైనా లీడర్కి, రష్యాలో లీడర్కి ఎవరికైనా ఏదైనా ఇట్లా ఎవరైనాకి వార్ డిక్లేర్ చేయడానికి వచ్చిరు, లేకపోతే సడన్గా వాళ్ళకి ఇట్లా ఏమైనా హామ్ చేయడానికి వస్తున్నారు అని తెలిసినప్పుడు వీళ్ళైతే అందులో తప్పించుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి స్విట్జర్లాండ్లో అయితే ప్రతి ఒక్క సిటిజన్ కోసం సోనెన్ బర్జ్ అనే టన్నెల్లో ప్లేస్ ఉంది గైస్. అంటే స్విట్జర్లాండ్లో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ కోసం వాళ్ళు ముందే ప్లేస్ ఆక్యుపై చేసి పెట్టిరు. ఇంకా వాళ్ళైతే ఏం బాధ ఉండదు, వాళ్ళు కూడా మంచిగానే అండర్ గ్రౌండ్ టన్నెల్లో అయితే ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇజ్రాయెల్ గైస్. సో ఇజ్రాయెల్ అయితే ప్రతి ఒక్క ఇంట్లోనే సేఫెస్ట్ బంకర్, అంటే ఇట్లా కొంచెం సేఫెస్ట్ ప్లేస్ అయితే వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే ఇట్లా మిజైల్ అటాక్ నుంచి కాపాడుకోవడానికి వాళ్ళైతే ప్రతి ఒక్క ఇంట్లోనే పెట్టుకున్నారు. అది వాళ్ళకైతే ఇంటింట్లో సేఫెస్ట్ ప్లేస్ ఉంటే వాళ్ళకి ఇట్లా ఏమైనా వార్ డిక్లేర్ కాగానే అందులోకి వెళ్ళి దాక్కోవచ్చు ఇట్లా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్వే గైస్. నార్వేలోనైతే డామ్స్ డే వాల్ట్ అనేది ఒకటి పెట్టుకున్నారు. అదేంటంటే వాళ్ళు ముందుగానే ప్లాంట్ యొక్క సీడ్స్ని దాచిపెట్టడం స్టార్ట్ చేసిరు. ఇట్లనే వార్స్ టైంలో ఇట్లా వాళ్ళంతా డ్యామేజ్ అయిపోయిన, ఒకవేళ ఎవరైనా కిడ్స్ మిగిలిన ఫ్యూచర్ వాళ్ళు ఉన్నా వాళ్ళు వాటిని తీసి నాటడం ఇట్లా చేయొచ్చు కదా గైస్. సో ఇట్లా ఈ థాట్తో అయితే నార్వే వాళ్ళు డామ్స్ డే వాల్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసిరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలో ఎక్కడెక్కడ సేఫెస్ట్ బంకర్స్ ఉన్నాయో మీకు తెలుసా గైస్? తెలిస్తే కామెంట్ చేయండి. సో మన ఇండియాలోనైతే లదాఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్ దగ్గర బార్డర్స్ దగ్గర కొన్ని అండర్ గ్రౌండ్ టన్నెల్స్, బంకర్స్ ఉన్నాయని చెప్తున్నారు గైస్. సో ఇవైతే మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. మన ఆర్మీ వాళ్ళు, సోల్జర్స్ కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. కానీ కొంచెం సేఫెస్ట్ ప్లేసెస్ కావాలి కదా గైస్. సో అలా అక్కడ కన్స్ట్రక్ట్ చేసిరని చెప్తున్నారు. అండ్ సో మనందరం అయితే ఇలా వార్స్ కావద్దని కోరుకుందాం గైస్. ఎందుకంటే మన ఇండియా ఇలా పీస్ఫుల్గా ఉంటేనే చాలు. అండ్ అట్లనే ఒకవేళ ముందు జాగ్రత్త కోసం ఈ బంకర్స్, టనెల్స్ అయితే కట్టడం స్టార్ట్ చేసిరు, అంటే ముందు జాగ్రత్త కోసం కన్స్ట్రక్ట్ చేసిరు ఇవి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో చెప్పండి. బాయ్ గాయ్స్, సీ యూ లేటర్.